చేసుకున్నప్పుడైతే కొంచెం అయితే కష్టం అయితే అయింది. సో దాన్ని సెట్ చేసుకునే టైంలో Hello, my name is Shani Kumar. I am from Roots College, Film and Media. College of Film and Media. College of రూట్స్ కాలేజ్. Hello, I am Shani Kumar. I am from Roots College of Design, Film and Media. I am pursuing 5th semester of BA Honors Animation and VFX. ప్రతిదీ స్టడీ చేయాల్సి వచ్చింది. అంటే దాని లెగ్ ఎలా ఉండాలి, ప్లస్ దాంతోపాటు ఒక్కొక్క అడుగు ఎలా వేసినప్పుడు మజిల్ మూమెంట్ కూడా ఇవ్వాల్సి వచ్చింది నాకు. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి అయితే ఫస్ట్ నాకు స్ట్రాంగ్ విజువలైజేషన్ అయితే అవసరమైంది. దానికోసం డైనోసార్ని కొంచెం గట్టిగానే లెర్న్ చేయాల్సి వచ్చింది. సో ఎగ్జాంపుల్ దాని లెగ్ మూమెంట్ కానీ, ఎగ్జాంపుల్ స్టెప్ వేసేటప్పుడు మజిల్ మూమెంట్ కానీ, మౌత్ యానిమేషన్ కానీ చాలా డీప్ వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఐ వాంట్ డూ ఇట్ యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్. ఫస్ట్ అయితే I want to do it simple and it should look good and it should look like a teaser and it should look like a cinematic way. I want to prove it like how we can make cinematic look and cinematic feel with one shot. I decided to play one trick. దానికోసం అయితే ఫస్ట్ మాయా నుంచి కొన్ని ఫ్రేమ్స్ అయితే రెండర్ చేసుకొని దాని నుంచి లైక్ ఫొటోస్ మూవ్ అవుతూ ఉంటే అరే పిల్లకాయ దానికోసం అయితే మాయా నుంచి కొన్ని ఫ్రేమ్స్ రెండర్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఆ రెండర్ తీసుకున్న ఫ్రేమ్స్ని మా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఇంపోర్ట్ చేసి దాన్ని ప్యాన్ చేస్తూ దాని బ్యాక్గ్రౌండ్లో ఒక సౌండ్ ఎఫెక్ట్స్ ప్లే చేద్దాం అనుకున్నాను. సో ఆ సౌండ్ ఎఫెక్ట్ ఎలా ఉండాలంటే లైక్ ఫుట్ స్టెప్, మెయిన్ అయితే ఫుట్ స్టెప్ అనుకున్నాను. లైక్ ఒక్కో ఫుట్ స్టెప్ పడే టైంకి ఆ ఫ్రేమ్ అనేవి చేంజ్ అవుతూ ఉండి లైక్ ఒక సినిమాటిక్ ఫీల్ చేద్దాం అనుకున్నాను. అంటే ఒక మూవీలో క్రెడిట్స్ ఇచ్చే టైప్ అనమాట. నెక్స్ట్ మెయిన్ షాట్ అయితే తీసుకుని రెండర్ చేశాను, దాన్ని రివీల్ చేద్దాం అనుకున్నాను. సో దీని ద్వారా ఒక సినిమాటిక్ లుక్ అయితే తీసుకొద్దాం అనుకున్నా. ఐ హోప్ ఇట్ వర్క్స్. ఫస్ట్ అయితే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నా, ట్రీస్ ప్లేస్ చేసి ఆ ఫాగ్ ఎఫెక్ట్ కానీ అంతా ఇద్దామని ఫస్ట్ ట్రై చేశాను. అంటే ఒక టెస్ట్ లాగా దాంట్లో డైనోసార్ ప్లేస్ చేసి ఓకే అంతా కరెక్ట్గా ఉందన్న తర్వాత లైటింగ్కి వెళ్ళాను. లైట్ సోర్స్ కోసం ఏం తీసుకుందామా అని ఆలోచిస్తుంటే వెహికల్ హెడ్లైట్స్ గుర్తొచ్చాయి. ఆ వెహికల్ హెడ్లైట్లో డైనోసార్ని హైలైట్ చేస్తే ఎలా ఉంటుందో అనిపించింది. సో దాన్ని లైటింగ్ టెస్ట్ చేశాను. ఓకే దాన్ని అలా ఉంచేసాను. ఇదంతా ఓకే అంతా సెట్ అయింది అనుకునే టైంకి రెండర్లో చూస్తేనేమో జీపీయూలో ఫాగ్ ఎఫెక్ట్ అనేది సరిగ్గా రావట్లేదు. సో దాన్ని ఏం చేయాలా, దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలని చూసుకుంటూ దాంతోనే 2 days గడిపేసాను. అక్కడే 2 days వేస్ట్ అయిపోయింది. సో సరే ఇది లాస్ట్లో చూద్దాంలే అని చెప్పి డైనోసార్ యానిమేషన్ స్టార్ట్ చేశాను. యానిమేషన్ చేసే టైంలో అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అయ్యాయి. దాన్ని సాల్వ్ చేసే టైంలో అరే నువ్వు కట్ చేయరా. డైనోసార్ యానిమేషన్ చేసేటప్పుడు అయితే ఆల్మోస్ట్ నా మెడ అయితే పట్టేసింది. సో దాన్ని సెట్ చేసుకుంటూ ప్రతి టైనీ డీటెయిల్స్ ఇవ్వాల్సి వచ్చింది దానికి. లైక్ ఫస్ట్ అయితే జస్ట్ మౌత్ మూమెంట్ ఇచ్చి రోర్ పెట్టేద్దాం అనుకున్నా, కానీ నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఒక స్టెప్ ముందుకేసి రోర్ పెడదామని అనుకున్నా. అంతవరకు ఓకే, ఫుట్ ముందు వరకు వేసింది బాగానే ఉంది, కానీ అది అడిగేసేటప్పుడు కూడా షేక్ ఎఫెక్ట్ ఇవ్వాలి. లైక్ మజిల్ షేక్ కానీ, లైక్ అది రోర్ ఇచ్చేటప్పుడు నెక్ విగిల్ కానీ ఇవన్నీ చేయడానికి అయితే ఆల్మోస్ట్ డెడ్. ఫైనల్లీ యానిమేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సరే ఇంకా రెండర్ పెట్టేద్దాం అనుకునే టైంకి ఇంకో కొత్త ప్రాబ్లం తెలిసింది. డైనోసార్ బంప్ మ్యాప్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. మళ్ళీ డైనోసార్ ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో బంప్ మ్యాప్స్ టెక్స్చర్స్ అన్ని రీఅరేంజ్ చేసి మళ్ళీ రెండర్ పెట్టాను. మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లం
ఎన్విరాన్మెంట్లో ఉన్న ట్రీస్ టెక్స్చర్స్ అండ్ గ్రౌండ్ టెక్స్చర్స్ సరిగ్గా పనిచేయట్లేదు. రెండర్లో చూస్తే సమ్ వైట్ పిక్సెల్స్ లాంటివి వస్తున్నాయి, లైట్కి రియాక్ట్ అవ్వట్లేదు. సో దాన్ని అరేంజ్ చేయడానికి మళ్ళీ ఎన్విరాన్మెంట్ ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో మొత్తం అంతా రీఅరేంజ్ చేసి బంప్ మ్యాప్ మళ్ళీ చెక్ చేసుకుని రెండర్ పెట్టిన తర్వాత అట్మాస్ఫియర్ బాగానే పనిచేస్తుంది. సో రోలింగ్ ఫాగ్ వేస్తుంటే సడన్గా ఏం ప్రాబ్లం తెలియదు, కానీ జీపీయూ ప్రాబ్లం యాక్చువల్లీ చెప్పాలంటే. జీపీయూ ప్రాబ్లం వల్ల రోలింగ్ ఫాగ్ రెండర్ చేయట్లేదు. సో దానికోసం ఎలా సాల్వ్ చేయాలి, దానికోసం ఒక 2 days అక్కడే వేస్ట్ అయిపోయింది. రెండర్ 2 days లేట్. దాన్ని 3D ఫాగ్ కాకుండా 2D ఫాగ్ యాడ్ చేశాను. 2D ఫాగ్ ఓకే పర్లేదు, అంత రియలిస్టిక్ లేకపోయినా ఓకే. ఫైనల్లీ రెండర్ అయితే కంప్లీట్ అయింది. నిజంగా ఈ రెండర్ చేయడానికి మాత్రం లిటరలీ నా ల్యాప్టాప్ అయితే ఫ్రై అయిపోయింది. అసలు ఎంత ఓవర్ హీట్ అంటే ఆ ఓవర్ హీట్ వల్ల రెండర్ మధ్యలో జీపీయూ ఎన్నిసార్లు వచ్చిందో కూడా ఐడియా లేదు. ఫైనల్లీ 5.5 hours 90 frames ఎంటర్ చేసింది. 90 frames చేయడానికి 5.5 hours. ల్యాప్టాప్ ఇంకా బతుకుందంటే ఇంకా హ్యాపీ నేను. ఫైనల్లీ ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను. కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చి, కొన్ని యూట్యూబ్లో సౌండ్ ఎఫెక్ట్స్ తీసుకొని, కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ లాంటివి, డస్ట్ పార్టికల్స్ లాంటివి యాడ్ చేసి ఫైనల్లీ అవుట్పుట్ అయితే తీసాను. అవుట్పుట్ అయితే ఇంకా మంచిగా చేసి ఉండొచ్చు, కానీ ఇంతవరకు చేయగలిగాను. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి వీక్లీ ఒక వీడియో తేవడానికి అయితే ట్రై చేస్తాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. మర్యాద ఫాలో సబ్స్క్రైబ్ కొట్టు, లేకపోతే నెత్తి వాళ్ళు కొడతా. నెత్తి వాళ్ళు కొడతా. ఇది ఎక్కడ మాస్ ప్రమోషన్ మావా? ఇంకా ఫోటో వచ్చింది. చూడండి